నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము ఈ క్రానిక్ డిజార్డర్స్లో కానీ ఈ డిసీజెస్లో కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటాం. అంటే అంగస్తంభన చాలా క్రానిక్గా అంటే చాలా రోజులుగా ఉన్న డిజార్డర్స్లో కానీ ఇప్పుడు మేజర్ సర్జరీస్ జరిగిన తర్వాత అంగం గట్టిపడకపోవడం కానీ, కీమోథెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు, దాని తర్వాత అంగం గట్టిపడకపోవడం కానివ్వండి, తర్వాత ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో కానివ్వండి, వీటిలో ఎక్కువ కాలం బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్కి తర్వాత అంతా బాగా అయిపోతుంది, సర్జరీ అయిపోతుంది, సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు, అంతా బాగానే ఉంటుంది, లైఫ్ స్టైల్ కొద్దిగా మార్పులు ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. బట్ ఈ సెక్షువల్ థాట్స్ కానివ్వండి, అంగం గట్టిపడడంలో కానివ్వండి ఇబ్బంది ఉంటాయి. పాపం వీళ్ళు అందరూ చెప్పుకోలేరు. నేను ఈ సమస్యని ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే రీసెంట్గా నాకు ఇలాంటి కోవకు చెందిన క్లయింట్స్ బాగా వస్తున్నారు. అందుకని దీని గురించి చెప్పండి అని వాళ్ళు కూడా అన్నారు, ఎందుకు ఇబ్బంది పడాలి, దీన్ని కూడా అవేర్నెస్ తీసుకురండి సార్ అని. సో దట్ ఈస్ ద రీజన్ నేను దీన్ని ప్రస్ఫుటంగా చెప్పాల్సి వస్తుంది. సో క్రానిక్ డిసీజెస్ అంటే ఎక్కువ కాలం బెడ్ మీద ఉండి కానీ తర్వాత రికవరీ అయ్యి అంగస్తన రాకపోవడంలో ఉన్న ఇబ్బందుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. బేసికలీ క్రానిక్ డిజార్డర్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోతారు. అంటే ఎక్సర్సైజెస్ తగ్గిపోతాయి, డైట్ సప్లిమెంట్స్ ఉండవు, రకరకాల డ్రగ్స్ తీసుకొని ఉంటారు, డ్రగ్స్ అంటే మందులు తీసుకొని ఉంటారు. ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయితే కొన్ని క్యాన్సర్ కెమికల్స్ ట్రీట్మెంట్లో కానీ ఈవెన్ రేడియేషన్ థెరపీస్ కానీ ఇవన్నీ వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం వాళ్ళు బెడ్ రిడన్ ఉండాల్సి వస్తుంది. దీంతో ఏంటి అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్యూ టు రక్త సప్లై సరిగ్గా లేకుండా వాళ్ళకి అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళలో మనం వేరే మందులు పెట్టి అంటే ఈ వయాగ్రా లాంటి మందులు పెట్టి ఎక్స్ట్రా బర్డన్ కాకుండా వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటి అంటే మనం అడిషనల్గా ఎటువంటి డ్రగ్ వాళ్ళకి పెట్టనవసరం లేదు. ఈ షాక్ వేవ్ థెరపీతో వాళ్ళకి అంగానికి డైరెక్ట్గా సౌండ్ వేవ్స్ ద్వారా వాళ్ళని ఆ అంగాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. దాంతో ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం షాక్ వేవ్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఈ షాక్ వేవ్తో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం ఏదైతే స్మూత్ మజిల్స్ ఉంటాయో అవి యాక్టివేట్ అయ్యి రక్తాన్ని ఆకర్షించడం కానీ న్యూవాస్కులరైజేషన్ కొత్త రక్త కణాలు ఏర్పడి దానికి పటుత్వాన్ని ఇవ్వడం కానీ జరుగుతుంది. మనకు న్యాచురల్గా వచ్చే ఎరెక్షన్స్ లాగా అది రిజువనేట్ అవుతుంది. రిజువనేట్ అంటే ముందులాగా ఎలాగా అంగస్తంభన అవుతుందో అలాగ అవుతుంది. సో ఎప్పుడైతే అంగస్తంభన గట్టిగా అవుతుందో వీళ్ళకి కోరికలు కూడా ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, సెక్షువల్ లైఫ్ని కానీ సెక్షువల్ హెల్త్ని కానీ ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పొచ్చేది ఇది ఏదైతే రకరకాల డిజార్డర్స్ అంటే క్రానిక్ డిజార్డర్స్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఈ మళ్ళీ కొత్త రకాల మెడికేషన్స్ కాకుండా న్యాచురల్ వేలో వాళ్ళకి తిరిగి సెక్షువల్ లైఫ్ని ఇవ్వగల సాధనం వచ్చేసి ఈ షాక్ వేవ్ థెరపీ. దీన్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వితౌట్ మెడికేషన్స్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఆల్రెడీ వాళ్ళు క్రానిక్ డిజార్డర్స్తో బాధపడి ఉంటారు, మళ్ళీ ఎక్స్ట్రా మెడికేషన్స్ కానీ వాళ్ళకి ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవ్వకుండా ఈ న్యాచురల్ వే ఆఫ్ సేఫ్ థెరపీని ఇవ్వడం ద్వారా వాళ్ళు రిజువనేట్ అయ్యి సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సో ఈ క్రమంలో నేను ఒక క్లయింట్ అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకళ్ళేమో నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్ అండ్ థింగ్స్, వాళ్ళు ఏంటంటే పెద్ద పేగు అల్సర్స్ ఉండి క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వడం జరిగింది. అందులో పెద్ద ఆపరేషన్ చేసి లైక్ ఆ పేగును తీసేసి కోలాస్టమీ అంటాం, బయటకి మలం వచ్చేటట్టు వాళ్ళ బ్యాగ్ పెట్టుకుంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా బాగా అయిపోయింది, ట్రీట్మెంట్ అతను మళ్ళీ బాగా రికవర్ అయిపోయాడు. ఈ సెక్షువల్ లైఫ్ అతను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సో ఆబ్వియస్గా ఈ వీడియోస్ చూడటం నా దగ్గరికి రావడం జరిగింది. సో నేను హిస్టరీ అంతా కనుక్కున్నాను, అతను మెడికేషన్స్ ఏం వాడుతున్నారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్
కోమార్బిడ్ కండిషన్స్ ఏమున్నాయి వీటినంతా కనుక్కొని కొద్దిగా రివ్యూ చేసుకునేసి కొన్ని పరీక్షలు చేసి మనకు షాక్ వేవ్ ఇవ్వడం జరిగింది. సో హీఈస్ హ్యాపీలీ లీడింగ్ హిస్ సెక్షువల్ లైఫ్. సో ఈ విధంగా సెక్స్ అనేది మనం సెన్సిటివ్ అని చాలా సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ని కూడా వితౌట్ ఎనీ కాంప్లికేటెడ్ మెడికేషన్స్ ఏం పెట్టకుండా న్యాచురల్ వేలో మనం ట్రీట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.